ఈ గుళ్ళేకైతే అసలు పాయింట్లు అసలు షార్ట్స్ అవన్నీ వేసుకోకూడదు, వేసుకుంటే పంచ వేసుకోవాలి. కనిపిస్తుంది కదా. లోపలికి పోయి అయితే దేవుని దర్శనం అయితే చేసుకొని ఇంకా బయటికి వచ్చి వీడియోలు తీద్దామని ట్రై చేస్తున్నా. చుట్టుముట్టు సీసీ కెమెరాలు ఉన్నాయి. సో కనిపిస్తుంది కదా, 9th సెంచరీ అనమాట. చోళులు నిర్మించిన గుడి అనమాట ఇది. సో ఇక్కడైతే షర్ట్ వేసుకోకూడదు అనమాట, షర్ట్ వేసుకోకూడదు, కింద షార్ట్ వేసుకోకూడదు, ఓన్లీ ప్యాంట్ వేసుకుంటే పాయింట్, లేదంటే ఇదిగోండి ఏదైనా లుంగి లాంటిది కట్టుకోవాలా. మొత్తం రాయితోటి వీడియోస్ అయితే అసలు అలో లేదనమాట. ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోకూడదు. సో నాకు వీలైనంత నేనైతే చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి అసలు వేరే లెవెల్ స్కల్ప్చర్ కూడా, మొత్తం రాయితోటే అనమాట. వీడియోస్ అయితే అలో లేదు. చూస్తున్నారు కదా, మ్యాక్సిమం నేనైతే చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఇదిగోండి మొత్తం రాయితోటి, మొత్తం రాయి. చుక్కలు లేనట్లే తిరుగుతున్నారు చూడండి. నా ముందరైతే అనిపిస్తుంది కదా, అది హనుమంతుని విగ్రహం అన్నమాట. సో చూసుకున్నట్టయితే చూడండి ఒకసారి, ఎవ్వరు అసలు చెట్లు వేసుకోలేదన్నమాట. కొత్త చెట్టు ఇప్పేసే రావాలన్నమాట టెంపుల్లోకి. బయటికి వచ్చినాయి, ఇంకా దర్శనం చేసుకొని ప్రసాదం అయితే ఇచ్చారు. మీరు చూడవచ్చు అసలు టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది భయ. 9th సెంచరీది అంట. సో నేనైతే ఇంకెంత మ్యాటర్ చెప్పొచ్చు గూగుల్లో కొట్టి, కానీ ఇక నాకు అంత చెప్పడం అంత ఇంట్రెస్ట్ లేదు. సో 44 మీటర్స్ అయితే ఉంటుంది హైటు. గుడి 44 మీటర్స్ ఉంటుంది అనమాట. గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది. బాగానే ఎంజాయ్ చేసిన. ఎవరైనా అటువైపు పోతే పోండి, కంపల్సరీ అయితే పోండి. సో ఫ్రీ భోజనం అయితే పెట్టిరు అనమాట. ఇక ఫ్రీ భోజనం తిందామని కూర్చున్నా. అది టోకెన్ అనమాట. సో ఇదైతే వచ్చేసి బ్యాగ్ టోకెన్ అనమాట. బ్యాగ్ కూడా టోకెన్ ఇచ్చారు, ఎందుకంటే బ్యాగ్ గుళ్ళకి అయితే అలో లేదు. సో ఆయన అయితే వాటర్ ఇస్తున్నాడు. వాటర్ ఇచ్చిన తర్వాత ఇస్తరాకులు వేసారు. ఇస్తరాకుల్లో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది అరటికాయతో చేసిన కర్రీ అనమాట. అరటికాయతో చేసిన కర్రీ, అన్నము, చారు, ఇంకా మామిడి పచ్చడి అయితే వేసారు అనమాట. నాకు టేస్ట్ అయితే మస్తు నచ్చింది. ఆ తర్వాత ఇక తిని బయటికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. మన వీడియోస్ అయితే డైలీ వస్తూ ఉంటాయి. చూడండి ఇది మొత్తం రాయి అన్నమాట. మొత్తం రాయే. ఎంట్రెన్స్ లోపలికి వచ్చేది మొత్తం రాయి.